గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది అధ్యక్ష. అన్ని విభాగాలపైన శ్వేతపత్రం ప్రకటిస్తాం అధ్యక్ష. ప్రజలకు విడుదల చేస్తాం అధ్యక్ష. ఎక్కడ లోపాలున్నాయో కనిపెట్టే పనిలో ఉన్నాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అన్నారం బ్యారేజీ నిర్మాణంలో నాణ్యత లోపాలున్నాయి అధ్యక్ష. అవినీతిపై విచారణ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకోండి అధ్యక్ష. సాయంత్రం వరకు ధరణి పోర్టల్లో ప్రొహిబిషన్లో ఉండేది అధ్యక్ష. సాయంత్రం ఎవరికైనా డబ్బులు ఇచ్చి అధికారులను మేనేజ్ చేస్తే రాత్రికి రాత్రి అధ్యక్ష ప్రొహిబిషన్ తొలగిపోయింది అధ్యక్ష. మీరు అప్పుడు మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మేము మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కలిసి మన వికారాబాద్ కలెక్టరేట్ దగ్గరనే మనం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసినాం అధ్యక్ష. ఆ రోజే మనం కలెక్టర్ గారికి కూడా స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష, ఇది అవినీతి నడుస్తుంది ప్రభుత్వం, మీరు ఈ విధంగా చేయడం పేద ప్రజల కడుపు కొడుతున్నారని చెప్పినాం అధ్యక్ష. కాబట్టి తప్పకుండా ఈ యొక్క ధరణిని రద్దు చేస్తాం అధ్యక్ష. ధరణి స్థానం లోపల ఒక ప్రజలకు మంచిగా సమగ్ర సమాచారంతో సరళీకృత విధానాలతో ఒక భూమాత అనే పోర్టల్ను తీసుకొస్తాం అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ భూమిని పరిరక్షించడానికి ల్యాండ్ కమిషన్ను ఏర్పాటు చేస్తాం అధ్యక్ష.